మన హక్కుగా ఏర్పాటు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన మేరకు రైతులకి ఒక భరోసా. అసలు నీళ్ళ లేవు జలాశయాలు అన్నా కూడా కృష్ణా జిల్లాలో మళ్ళీ నెల్లూరు ప్రతి 8 బోర్లలో ఉన్నటువంటి పొలాలు కానీ పశువులకు తాగు నీళ్లు కానీ ఇవన్నీ కూడా అందించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నెల్లూరుకు సంబంధించినటువంటి రైతాంగం కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకునేటటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఒక రాయలసీమ ప్రాంత వాసులే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి మన నెల్లూరు అందరూ కూడా ఈ రోజు మన పార్టీ పెద్దలు కావచ్చు, లేదంటే పెద్దవారు రైతాంగంతో సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు రైతులు జిల్లా వ్యాప్తంగా ఈరోజు వ్యక్తులందరూ ఈ సమావేశానికి రావడం జరిగింది. మరి ఇదే ఆలోచనని మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, అట్టడుగు స్థాయికి రైతులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దవాళ్ళందరూ అని చెప్పి మనం చేస్తూ, మరి ఆ కార్యక్రమం విజయవంతంగా మనం చేయాల్సి ఉందని తెలపడానికే ఈ రోజు రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఆ రైతు నాయకులు అందరూ కూడా ఈ రోజు ప్రత్యేక ఆహ్వానితులుగా మన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రావడం జరిగింది. మరి అందరం కూడా ఈ ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా మన హక్కు అయినటువంటి ఆ ఎత్తిపోతల పథకాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ 2-3 సంవత్సరాల క్రితం మనల్ని ఆ రైతుల్ని ఇబ్బంది పెట్టినా తర్వాత వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది రైతులకైనా ఆలోచనతో. కానీ మనం హక్కుని వదులుకోవాలి అని చెప్పి మనం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ జిల్లా రైతాంగాన్ని అంతా కూడా దీంట్లో అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకుని అందరం కూడా ముందుకు కదులుతామని చెప్పి మనం చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం.